ఒకరోజు హనుమంతుడు నది తీరంలో కూర్చుని ఆనందంగా అరటిపండ్లు తింటూ ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా అక్కడ శనిదేవుడు ప్రత్యక్షమై, హనుమాన్, ఇప్పుడు నీ సుఖదినాలు ముగిశాయి. ఎందుకంటే నేను నీపై నా ప్రభావం చూపడానికి వచ్చాను అని అన్నారు. అందుకు హనుమంతుడు చిరునవ్వుతో, శనిదేవా, నాలో నీకు స్థానం దొరకదు. ఎందుకంటే నా ప్రతి రోమంలో ప్రభు శ్రీరాముడు నివసిస్తున్నారు అని అన్నారు. ఇది విన్న శనిదేవుడు అహంకారంగా, నువ్వు నా ప్రభావం గురించి తెలియక మాట్లాడుతున్నావు. నేను ఉన్న సమయంలో మనిషి ఇల్లు, కుటుంబాన్ని తలకిందులు చేస్తాను. సంవత్సరాలపాటు అతని బుద్ధిని గందరగోళానికి గురి చేస్తాను. చివరికి 2.5 సంవత్సరాల్లో అతనిని కహిన అనుభవాల ద్వారా బలవంతుడిగా మారుస్తాను అని అన్నారు. అలా చెప్పి శనిదేవుడు హనుమాన్ తలపై కూర్చున్నారు. ఆయన కూర్చున్న వెంటనే హనుమాన్ తలలో తీవ్రమైన దురద మొదలైంది. దాంతో ఆయన పెద్ద పెద్ద రాళ్లను తీసుకుని తన తలపై పెట్టడం ప్రారంభించారు. ఇది చూసి శనిదేవుడు, ఏమి చేస్తున్నావు? దురదగా ఉంటే నూనె రాయించుకో అని అన్నారు. అప్పుడు హనుమాన్, లేదు, ఇదే నా చికిత్స అని అన్నారు. రాళ్ల బరువుతో శనిదేవుడికి అసహనీయమైన బాధ కలిగింది. చివరికి ఓడిపోయి శనిదేవుడు హనుమాన్ వద్ద క్షమాపణలు కోరారు. అప్పుడు హనుమాన్ ఆయనను విడుదల చేశారు.